హాయ్ అండి అందరికీ. మేము సరదాగా పార్కు కాడికి వచ్చి ఇటు వచ్చామండి. ఈ తోట అనుకొని వచ్చాము, కానీ ఇది ప్రతి మొక్క అమ్మటానికి పెట్టిందండి. అది బురద ఉంటుంది అనుకున్నాం, ఒకటే నీళ్ళు అండి. అసలు ఎట్లా జల్లుతుందో అది కదుగో నీళ్ళు. అదే ఈ కింద పరదా గనక పరవకపోయినట్లయితే అసలు ఆ మొక్కలు కొనటానికి కూడా ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు. అంత దిగబడిపోయేదేమో కాళ్ళు. చక్కగా అసలు కాళ్ళకి బురదే లేదు. ఆమెకి రోజుకి వచ్చి 450 అంట. చక్కగా మొక్కలు చూపించటం, ఖాళీ కవర్లలో మట్టి నింపి మొక్కలు పెట్టడం. అదంట చెక్క అంట, బిర్యానీలో వేసుకునే చెక్క అంట. మరేమో నాకైతే తెలియక కొంచెం స్మెల్ చూశాను, లైట్గా వస్తుందండి చెక్క స్మెల్. మరి అది ఎట్టా తయారైద్దో, మరి ఆ ఆకే చక్కగా అయిద్దో మరి ఏమో నాకైతే అర్థం కాలేదు. కొంచెం స్మెల్ చూస్తే అలాగే అనిపించింది. నిజమేనేమో అనుకుంటున్నాను. ఆమె చెప్పింది ఇది చెక్క బిర్యానీలు వేసుకునే చెక్క మొక్కలమ్మా అని. అసలు పూల మొక్కలే లేవండి. ఇలాంటివే మళ్ళీ పూల మొక్కలు కూడా అమ్ముతారు కదా కుండీలలో పెట్టి, అవి అనుకొని వచ్చాను ఏదైనా పూల మొక్క కొనుక్కుందామని. కానీ అవన్నీ మామిడికాయ చెట్లు, క్రోటన్స్, నిమ్మ చెట్లు, జామ చెట్లు, మళ్ళా ఆఖరికి ఇది బొనగ చెట్టు అన్నీ ఉన్నాయండి. ఇది ఒక తోటలాగా అనిపించింది నాకైతే. చల్లని గాలి, నీళ్ళు ఎప్పుడు పడుతూనే ఉన్నాయి కదండి. అందులో కాళ్ళకి బురద లేదు. నేను చక్కగా ఎంతసేపు అయినా తిరగవచ్చు అనిపించింది. అంత బాగుంది. సాయంత్రం పూట 6 అయిద్దండి టైము. 6ంటికి కూడా వెలుతురుగుంది. ఎండ కదా, ఎండాకాలం. అది సంగతి. అరటి మొక్కలు అన్నీ ఉన్నాయి చూడ్డానికి. ఆకులే చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇళ్ళ ముందు అందంగా పెట్టుకోవడానికి అట్టుంది ఇవన్నీ. ఇదే స్మెల్ వస్తుందేమో చూస్తే అస్సలు స్మెల్లే లేదు. మంచి స్మెల్. పూల మొక్కలు కాదు కదా, ఆకులు కూడా అంతగా ఏమి ఉండదు. అదే అదిగోండి ఎన్నమద్ద ఎంత రెడ్గా ఉందో చూడండి, కలర్ చాలా బాగుంది. చూశాను, ఇంక అన్నీ తిరిగి చూసి బాగుందని పెట్టానండి. పక్కనే రోడ్డు అండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్.